ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను టోకే గోల్ 3 to 6 ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్ దీనికి ముందు నేను టోకే గోల్ది ఒక వీడియో పెట్టాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే మీకు స్టోరీ ఏం అర్థం కాదు. అండ్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఆల్సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి గైస్. Get off of me, I'm bunking deep in Tennessee with my brothers from the 3. We quick to click and break the peace. No respect for what they teach. సో థర్డ్ ఎపిసోడ్లో మనం మేనేజర్ అండ్ కెన్కిని చేసాం. అండ్ మేనేజర్ కెన్కీకి కాఫీ ఎలా చేయాలో నేర్పిస్తాడు. అండ్ మేనేజర్ కెన్కీకి చెప్తాడు ఈ కాఫీ షాప్ పేరు అంతేకు. అండ్ ఈ కాఫీ షాప్లో 25 గోల్స్ హోమ్ లాగా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ గోల్స్ హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అవుతారు అని చెప్తాడు. సో తర్వాత కాఫీ షాప్కి హీడే వస్తాడు తోకకి ట్యాంక్ చెప్పడానికి. సో హీడే గుర్తుండదు నిషికి తన మీద అటాక్ చేసిందని. తోక తనకి వేరొక స్టోరీ చెప్తుంది. ఆ తర్వాత హీడే వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే కాఫీ షాప్కి రైకో అండ్ నినామి అనే మదర్ అండ్ డాటర్ వస్తారు. అండ్ వాళ్ళిద్దరు కూడా గోల్సే. అండ్ తోక అంటది ఇప్పటి నుంచి మనం వీళ్ళిద్దరిని జాగ్రత్త తీసుకోవాలని కనికితో. బట్ తోక వాళ్ళిద్దరికి ఏమైందో చెప్పదు. అండ్ తర్వాత మనం సిసిజీ ఆర్గనైజేషన్ని చూస్తాం. సో సిసిజీ ఆఫీసర్స్ గోల్స్ని చంపుతారు. అండ్ ఈ ఆఫీసర్స్ 21 గోల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనం కెన్కీని చూస్తాం. అండ్ మేనేజర్ కెన్కీకి హ్యూమన్ ఫుడ్ ఎలా తినాలో నేర్పిస్తాడు. అండ్ మేనేజర్ కెన్కీకి షుగర్ క్యూబ్స్ ఇస్తాడు. సో ఈ షుగర్ క్యూబ్స్లో హ్యూమన్ ఫ్లెష్ ఉంటుంది. అండ్ మేనేజర్ అంటాడు ఈ షుగర్ క్యూబ్స్ని కాఫీలో వేసి తాగితే ఆకలి కొంచెం వరకు ఆగుతుందని. అండ్ తర్వాత మేనేజర్ కెన్కీని హ్యూమన్ ఫ్లెష్ తీసుకురామంటాడు. అండ్ దాంతో కెన్కీ భయపడతాడు హ్యూమన్ని చంపి తీసుకురావాలని. అండ్ దాంతో మేనేజర్ అంటాడు నువ్వేం వరీ కాకు, మనమేమి హ్యూమన్స్ని చంపము, నువ్వు అండ్ యామో వెళ్ళండి అని అంటాడు. సో తర్వాత కెన్కీ అండ్ యామో ఒక క్లిఫ్ దగ్గరికి వెళ్తారు. అండ్ వాళ్ళిద్దరు కిందకి వస్తారు. సో అక్కడ హ్యూమన్ బాడీస్ ఉంటాయి. సో ఏమో చెప్తారు చాలామంది హ్యూమన్స్ ఇక్కడికి వచ్చి సూసైడ్ వేసుకుంటారని. సో మనం హ్యూమన్స్ని చంపడం అవసరం లేదు, ఇక్కడ సూసైడ్ వేసుకొని చనిపోయిన హ్యూమన్ ఫ్లెష్ తింటాం అని అంటాడు. సో నెక్స్ట్ కెన్కీ అండ్ తోక ఒక మాస్ షాప్కి వెళ్తారు కెన్కీకి మాస్ చేయడానికి. సో ఊతా అనే మ్యాన్ మాస్ తయారు చేస్తాడు. అండ్ తను కూడా ఒక గోలే. సో ఊతా కెన్కీ ఫేస్ మెజర్మెంట్ తీసుకుంటాడు. సో ఈ మాస్క్ వేసుకుంటే సిసిజీ ఆఫీసర్స్కి వీళ్ళు గోల్స్ అనే డౌట్ రాదు అంతే. సో తర్వాత కెన్కీ తోకని అడుగుతాడు హినామికి ఏమైందని. అండ్ తోక చెప్తుంది హినామి వాళ్ళ ఫాదర్ నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది, అందుకే తను సాడ్గా ఉంది అని అంటది. సో తర్వాత కెన్కీ హినామి దగ్గరికి వెళ్తాడు. అండ్ వాళ్ళిద్దరు బుక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ దాంతో హినామి అండ్ కెన్కీ ఫ్రెండ్స్ అవుతారు. అండ్ నెక్స్ట్ కాఫీ షాప్కి ఒక స్ట్రేంజ్ మ్యాన్ వస్తాడు. అండ్ థర్డ్ ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోతుంది గైస్. సో థర్డ్ ఎపిసోడ్ ఎండ్ దగ్గర ఫోర్త్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ మ్యాన్ పేరు సుకియామ. అండ్ తను కూడా ఒక గోలే. సో సుకియామ కెన్కీని స్మెల్ చేస్తాడు. అండ్ తనకి హ్యూమన్ స్మెల్ వస్తుంది, ఎందుకంటే కెన్కీ హాఫ్ హ్యూమన్ అండ్ హాఫ్ గోల్ కాబట్టి. దాంతో సుకియామ కెన్కీతో అంటుకొని ఉంటాడు. సో నెక్స్ట్ కెన్కీ కాలేజ్కి వెళ్తాడు. అండ్ అక్కడ కూడా సుకియామ వచ్చేస్తాడు. సో కెన్కీకి లిటరేచర్ అంటే ఇష్టం అండ్ ఎస్పెషల్లీ తకాత్సుకి లిటరేచర్ అంటే ఇష్టం. దాంతో సుకియామ తనకు కూడా తకాత్సుకి లిటరేచర్ అంటే ఇష్టం అని అంటాడు. అండ్ దాంతో కెన్కీ తను అండ్ సుకియామ సేమ్ అనుకుంటాడు. అండ్ అప్పుడే సుకియామ కెన్కీని తనతో పాటు ఒక కేఫ్కి రమ్మంటాడు. అండ్ దానికి కెన్కీ కూడా ఒప్పుకుంటాడు. అండ్ తర్వాత వాళ్ళిద్దరు కేఫ్కి వెళ్తారు. అండ్ కెన్కీ సుకియామని రీజే గురించి అడుగుతాడు. సో ఒకసారి రీజే సుకియామని ఇన్సల్ట్ చేస్తుంది. అండ్ దాని గురించి తలుచుకోగానే సుకియామకి చాలా కోపం వస్తుంది. అండ్ తను కాఫీ కప్ని బ్రేక్ చేస్తాడు. అండ్ దాంతో కెన్కీ దాన్ని క్లీన్ చేద్దాం అనుకుంటాడు. దాంతో తన ఫింగర్ కట్ అవుతుంది. అండ్ దానికి బ్లడ్ వస్తుంటుంది. దాంతో సుకియామ తన కర్చీఫ్ కెన్కీకి ఇస్తాడు. సో కెన్కీ కర్చీఫ్ వాష్ చేసి ఇస్తానంటాడు. బట్ సుకియామ పర్వాలేదు అని చెప్పి తీసుకుంటాడు. అండ్ సుకియామ బాత్రూమ్కి వెళ్ళి కెన్కీ బ్లడ్ అంటే కర్చీఫ్ స్మెల్ చేస్తాడు. అండ్ దాంతో తనకి ప్లెజర్ వస్తుంది. తర్వాత సుకియామ కెన్కీని రీజే ఫేవరెట్ ప్లేస్కి తీసుకెళ్తాడు. సుకియామ కెన్కీని స్నానం చేసి సూట్ వేసుకోమంటాడు. అండ్ కెన్కీకి ఏం అర్థం కాదు. అండ్ అప్పుడు తనకి కాఫీ ఇస్తారు. అండ్ కెన్కీ ఆ కాఫీని తాగేస్తాడు. అండ్ తర్వాత లిఫ్టింగ్ ఫ్లోర్ ద్వారా కెన్కీ పైకి వెళ్తాడు. అండ్ పైన చుట్టూ గోల్స్ ఉంటాయి. అండ్ అప్పుడు సుకియామ వస్తాడు. అండ్ అంటాడు ఈ రోజు మెయిన్ డిష్ కెన్కీ అని. అండ్ దాంతో కెన్కీ షాక్ అయిపోతాడు. అండ్ అప్పుడు వెనకాల నుంచి ఒక గోల్ వస్తాడు. అండ్ కెన్కీ మీద అటాక్ చేస్తాడు. అండ్ దాంతో కెన్కీ తప్పించుకుంటూ ఉంటాడు. బట్ లాస్ట్కి దొరికిపోతాడు, ఎందుకంటే తన లెగ్స్ అనేవి పనిచేయవు. సో కాఫీలో ఏమో డ్రగ్ వెళ్ళిపోయారు. దాంతో కెన్కీ లెగ్స్ అనేవి పనిచేయవు. దాంతో ఆ గోల్ కెన్కీని చంపైపోతుంటుంది. బట్ అప్పుడే కెన్కీ గోల్ పవర్స్ యూజ్ చేస్తాడు. అండ్ దాంతో అందరూ షాక్ అయిపోతారు కెన్కీ ఒక 1-9 గోల్ అని. సో 1-9 గోల్ అనేది చాలా రేర్. దాంతో సుకియామ కెన్కీ మీద అటాక్ చేసిన గోల్ని చంపేస్తాడు. తను ఒక్కడే కెన్కీని తిందాం అనుకుంటాడు. అండ్ ఫోర్త్ ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోతుంది గైస్. సో ఫిఫ్త్ ఎపిసోడ్లో మనం కెన్కీని చూసాం. అండ్ కెన్కీ కాఫీ షాప్లో ఉంటాడు. అంటే సుకియామ కెన్కీని వదిలేసాడు. అండ్ వీడిసే మనం సుకియామని చూసాం. అండ్ సుకియామ కర్చీఫ్ స్మెల్ చూస్తుంటాడు. అండ్ కెన్కీని ఎలా తినాలో ప్లాన్ వేస్తాడు. సో కెన్కీ రోజు యోమో దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు ఫైటింగ్ది, తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ తర్వాత కెన్కీ ఒక షీట్లో నడుస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే తనకి నిష్కి కనిపిస్తాడు. సో నిష్కని వేరే గోల్స్ కొడుతూ ఉంటారు. దాంతో కెన్కీ వాళ్ళందరినీ డిఫీట్ చేసి నిష్కని వాళ్ళ ఇంట్లో అప్పగిస్తాడు. సో నిష్కి ఒక హ్యూమన్ గర్ల్తో ఉంటాడు. అండ్ తన పేరు కీమి. సో కీమి నిష్కని లవ్ చేస్తుంది. దాంతో తను ఒక గోల్ అయినా తనతో పాటే ఉంటుంది. అండ్ తర్వాత కెన్కీ కాఫీ షాప్కి వెళ్తాడు. అండ్ అప్పుడు తనకి ఒక లెటర్ అండ్ రోజ్ కనిపిస్తుంది. ఆ లెటర్ సుకియామ నుంచి. సో లెటర్లో ఉంటుంది తను కీమిని కిడ్నాప్ చేశాడని. దాంతో కెన్కీ ఈ విషయం నిష్కి చెప్తాడు. అండ్ దాంతో నిష్కి అండ్ కెన్కీ సుకియామ దగ్గరికి వెళ్తాడు. సో సుకియామ ఒక చెస్ట్లో ఉంటాడు. అండ్ తను కీమిని ఒక
ఒక టేబుల్ మీద కట్టేస్తాడు. తన చుట్టూ క్యాండిల్స్ వెలిగిస్తాడు. సో నిష్కి అండ్ కెన్కి సుకేమా మీద అటాక్ చేస్తారు. బట్ వాళ్ళిద్దరూ సుకేమా చేతిలో ఓడిపోతారు. బట్ అప్పుడు అక్కడికి తోక వస్తుంది. ఆ తోక కూడా సుకేమా చేతిలో ఓడిపోతుంది. అప్పుడే మనము నిష్కి ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. సో నిష్కి ఒక సిస్టర్ ఉంటుంది. తను కూడా ఒక గోలే. బట్ ఒక రోజు తను చచ్చిపోతుంది ఒక ఆఫీసర్ వల్ల. దాంతో నిష్కి ఆ ఆఫీసర్ని చంపేస్తాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత నిష్కి కీమిని కలుస్తాడు. అండ్ అప్పటి నుంచి వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. ఆ తర్వాత కెన్కి నిష్కి మీద అటాక్ చేస్తాడు కదా, దాంతో నిష్కి ఇంజురీస్ అవుతాయి. అండ్ అవి హీల్ అవ్వవు. అండ్ నిష్కి అప్పుడు హ్యూమన్ ఫ్లెష్ అవసరము ఆ ఇంజురీస్ హీల్ అవ్వడానికి. అండ్ అప్పుడే కీమికి తెలుస్తుంది నిష్కి ఒక గోల్ అని. బట్ అయినా కీమి నిష్కిని రిపోర్ట్ చేయకుండా తన ఫ్లెష్ తినమంటుంది. అండ్ నిష్కి కీమి షోల్డర్ని బైట్ చేస్తాడు. బట్ మధ్యలోనే ఆపేశాడు, ఎందుకంటే నిష్కి కీమిని లవ్ చేశాడు కాబట్టి. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. అండ్ నిష్కి కాన్స్టెంట్గా సుకేమా మీద అటాక్ చేస్తాడు. అండ్ తను మళ్ళీ ఓడిపోతాడు. బట్ అయినా నిష్కి సుకేమాని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. అండ్ అప్పుడే కెన్కి ఒక ఐడియా వస్తుంది. అండ్ తను తోకని తన ఫ్లెష్ తినమంటాడు. దాంతో తోకకి స్ట్రెంత్ రావడానికి అండ్ తోక కెన్కి చెప్పినట్టు చేస్తుంది. దాంతో తోకకి చాలా పవర్ వస్తుంది. అండ్ 5th ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోతుంది గైస్. సో 5th ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర 6th ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ తోక సుకేమాని డిఫీట్ చేస్తుంది. అండ్ తోక కిమిని కూడా చంపదాం అనుకుంటుంది, ఎందుకంటే తన గురించి నిష్కి గురించి అండ్ కెన్కి గురించి తనకు తెలిసిపోయింది కాబట్టి. బట్ అప్పుడే మధ్యలోకి నిష్కా వచ్చేస్తాడు. దాంతో తోక కిమిని చంపకుండా వదిలేస్తుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి కాఫీ షాప్లో నిష్కి కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అప్పుడు హినామి అండ్ తన మమ్ ఆర్గి వేసుకుంటారు. అండ్ హినామికి కోపం వచ్చి తన రూమ్కి వెళ్ళిపోతుంది. అండ్ దాంతో కెన్కి వాళ్ళ మమ్మని అడుగుతాడు హినామికి ఏమైందని. అండ్ రేకో చెప్తుంది హినామి వాళ్ళ డాడ్ని చూడాలనుకుంటుంది. బట్ వాళ్ళ డాడ్ 13 వార్డ్లో ఉంటాడు. అక్కడ సిసిసి ఆఫీసర్స్ గోల్స్ని చంపేస్తున్నారు, అందుకే మేము 20 వార్డ్కి వచ్చేసామని అంటది. అండ్ తర్వాత రూకే వెళ్ళి హినామికి ప్రామిస్ చేస్తుంది త్వరలో వాళ్ళ డాడ్ని చూస్తామని. బట్ వేరే సైడ్ హినామి వాళ్ళ డాడ్ని జేసన్ అనే మ్యాన్ అటాక్ చేస్తాడు. బట్ అప్పుడే అక్కడికి 2 సిసిసి ఆఫీసర్స్ వస్తారు. అండ్ వాళ్ళిద్దరి పేరు ఆమన్ అండ్ మ్యాడ్. సో ఆమన్ అండ్ మ్యాడ్ జేసన్ మీద అటాక్ చేస్తారు వాళ్ళ వెపన్ క్విన్కీతో. బట్ జేసన్ మ్యాడ్ క్విన్కీని బ్రేక్ చేస్తాడు. అనకంచి ఎస్కేప్ అయిపోతాడు. బట్ ఆమన్ అండ్ మ్యాడ్ హినామి వాళ్ళ డాడ్ని చంపేస్తారు. సో తర్వాత హినామి అండ్ రోక బుక్ స్టోర్కి వెళ్తారు బుక్ కొనడానికి. బట్ అక్కడ సిసిసి ఆఫీసర్స్ ఉంటారు. దాంతో వీళ్ళిద్దరు వేరే రూట్ నుంచి వెళ్తూ ఉంటారు. బట్ అప్పుడే హినామికి వాళ్ళ డాడ్ స్మెల్ వస్తుంది. దాంతో హినామి ఆ స్మెల్ సైడ్ పరిగెడుతుంది వాళ్ళ డాడ్ వచ్చాడని. బట్ ఆ స్మెల్ వస్తుంది ఆమన్ అండ్ మ్యాడ్ దగ్గర నుంచి. సో దాంతో రోయిక హినామిని కాఫీ షాప్కి వెళ్ళిపోమంటుంది. అండ్ రోక ఆమన్ అండ్ మ్యాడ్ అయితే ఫైట్ చేస్తుంది. అండ్ 6th ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోతుంది గైస్. సో గైస్ ఇది టోకో ఈక్వల్ 3 to 6 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్. అందులో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం క్లియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలిసేది మనకి రూకో బ్రతుకుందా లేదా అని. సో ఆవిడకి తొందర పెట్టేస్తాను, ఆవిడ కూడా చూడండి. అండ్ ఆల్సో ఈ వీడియో లాస్ట్ చూసిన థ్యాంక్స్. అండ్ మీరు అసలు వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.